జై శ్రీరామ్ భక్తులారా, బాగున్నారా? ఇవాళ డేట్ 24 మార్చ్ 2025. ఇప్పుడే టెంపుల్ నుండి వచ్చాను. ఇప్పుడు టైం 10:15 AM. ఎవ్రీడే సేమ్. ప్రతిరోజు వెళ్తాను, ప్రతిరోజు 4 hours టెంపుల్లో ఉంటాను, ప్రతిరోజు 4 hours టెంపుల్లో ఉంటాను, ప్రతిరోజు 10:30కి వస్తాను. వచ్చాక వీడియో చేస్తాను. అయితే నేను ఒకటి ప్రయత్నిస్తున్నా, అందుకోసమే ఇలా టెంపుల్కి వెళ్ళడం, దానికోసం పర్మిషన్ ఇవ్వమని ఆయన్ని అడుక్కోవడానికి నేను టెంపుల్కి వెళ్తున్నాను. సో మీ అందరికీ ఒక డౌట్ వచ్చే ఉంటుంది, ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చాడు కావచ్చు, నీకు ఇలా తెలుస్తుందిరా అంటారు. మీరు ఇచ్చాడో లేదో కూడా ఇలా తెలుస్తుందిరా నీకు, మనకి ఇలా తెలుస్తుంది అంటారు మీరు. అలా అయితే ఒకవేళ ఇచ్చి ఉంటే ధన్యవాదాలు చెప్పడానికి వెళ్తాను. ఇందాక పర్మిషన్ అడగడానికి వెళ్ళాను, ఇప్పుడు కృతజ్ఞత చెప్పడానికి వెళ్తాను. థ్యాంక్స్ గివింగ్ కోసం వెళ్తాను. ఒకవేళ ఇవ్వకపోయి ఉంటే సీకింగ్ పర్మిషన్ కోసం వెళ్తాను. కానీ వెళ్ళడం మాత్రం కన్ఫర్మ్. రోజు వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తాను. మరి నీకెప్పుడు తెలుస్తుందిరా అంటే, మరి నీకెప్పుడు తెలుస్తుందిరా ఇచ్చాడో లేదో, ఇవ్వలేదో నీకు ఇలా తెలుస్తుందిరా అని మీరు అంటారు. కరెక్టే. ఇక అది ఎప్పుడు తెలుస్తుంది అంటే నేను ఇప్పుడు మీకు చెప్పలేను. కానీ లెట్స్ సీ. ఐ థింక్ నా ఫైనల్ కాల్లో తెలుస్తుంది నాకు ఖచ్చితంగా. నాకే కాదు, మీ అందరికీ కూడా తెలుస్తుంది ఖచ్చితంగా నా ఫైనల్ కాల్లో. సో ఇప్పుడు సరే భక్తులారా, నేను నిన్న మీకు ఒక క్వశ్చన్ అడిగాను. అది ఏంటంటే, మార్కండేయ మహర్షి సప్త చిరంజీవుల్లో ఎందుకు లేరు అని. దానికోసం ఏమైనా ఆలోచించారా? ఏమైనా సెర్చ్ చేశారా? సరే భక్తులారా, నేనే చెప్తాను. కానీ తెలుసుకోవడం కూడా మంచిదే. ఆయన కూడా చిరంజీవి అయినప్పుడు ఎందుకు సప్త చిరంజీవుల్లో లేరు అని నాకు కూడా అనుమానం వచ్చింది. నేను మా అన్నయ్యని అడిగాను. మా అన్నయ్య ఇచ్చిన సమాధానం కంటే నేను తెలుసుకున్నది, అన్నయ్య ఇచ్చిన సమాధానం అన్నీ కూడా దానికి సూట్ అవుతున్నాయి. సో అది మీకు చెప్తాను. ఇప్పుడు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. మార్కండేయ మహర్షి కూడా చిరంజీవి, కానీ సప్త చిరంజీవుల్లో మాత్రం ఉండరు. ఎందుకు అంటే 60 సంవత్సరాలకు ఒక సంవత్సర చక్రం. అలాంటి కలియుగం, ద్వాపరయుగం, కృతయుగం కలిస్తే ఒక మహాయుగం. అలాంటి 71 మహాయుగాలు ఒక మన్వంతరం. అలాంటి 14 మన్వంతరాలు ఒక కల్పం. అలాంటి 2 కల్పాలు బ్రహ్మదేవుడికి ఒక రోజు. మీరు ఆలోచించండి, మన లైఫ్ ఎంత చిన్నదో. మనం ఇయర్స్కే గొడవ పడుతున్నాం. 60 సంవత్సరాలు ఒక సంవత్సర చక్రం. అట్లాంటి 4 యుగాలు ఒక మహాయుగం. అట్లాంటి 71 మహాయుగాలు ఒక మన్వంతరం. అట్లాంటి 14 మన్వంతరాలు ఒక కల్పం. ఇదంతా చాలా పెద్ద లెక్క. మనం ఒక డస్ట్ కూడా కాదు. నిజం చెప్తున్నా, మనం డస్ట్ కూడా కాదు. డస్ట్ కంటే ఇంకా చాలా చిన్నది. సరే, అయితే ఇప్పుడు మార్కండేయ మహర్షి గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు
అలాంటి 71 మహాయుగాలు ఒక మన్వంతరం, అలాంటి 14 మన్వంతరాలు ఒక కల్పం, అలాంటి 2 కల్పాలు బ్రహ్మకు ఒక రోజు, అలాంటి 2000 కల్పాలు బ్రహ్మ ఆయుష్. అప్పుడు వటపత్ర సాయిగా శ్రీ మహావిష్ణువు వస్తారు. వటపత్ర సాయి అంటే ఎవరు అంటే ఒక బాబు రూపంలో ఉంటారు, పసివాడి రూపంలో ఒక బనియన్ లీఫ్ పై ఉంటారు. బనియన్ లీఫ్ పై మహాప్రలయం వచ్చినప్పుడు అంతా వాటరే ఉంటే ఆ బనియన్ లీఫ్ అనేది తేలుతూ ఉంటుంది. దానిపై ఒక పసివాడు తన కాలి వేలు చిక్కుంటూ ఉంటాడు. ఆయనే వటపత్ర సాయి. ఆ వటపత్ర సాయిని మన మార్కండేయ మహర్షి చూస్తాడు. అంటే మీకు అర్థమైందా? మార్కండేయ మహర్షి ఆయుష్ ఎంతో, ఇప్పుడు సప్త చిరంజీవుల ఆయుష్ ఎంతో చూద్దాం. కలియుగం, ద్వాపరయుగం, కృతయుగం, అంతే సత్యయుగం. ఈ 4 యుగాలు ఒక మహాయుగం అంతే. ఒక మహాయుగంలో మాత్రమే మన సప్త చిరంజీవులు ఉంటారు. మహాయుగం అయిపోయిందంటే వాళ్ళు వెళ్తారు, మళ్ళీ వస్తారు. అర్థమైంది అనుకుంటా, వెళ్తారు వస్తారు అంటే డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వెళ్ళడం రావడం అనేది వాళ్ళకు జరుగుతుంది. అలా వెళ్తూ వస్తూ ఉన్న వాళ్ళకి మార్కండేయ మహర్షి చాలా పైన ఉంటారు, టాప్లో ఉంటారు. అందుకే మార్కండేయ మహర్షి వటపత్ర సాయిని కూడా చూస్తారు. మహాప్రలయం వచ్చినప్పుడు ఆ వటపత్ర సాయిని కూడా చూస్తారు. ఈయన ఎక్కడుంటారు చూడ్డానికి అంటే ఈయన కూడా ఒక లీఫ్ పై కానీ కట్టెపై కానీ ఉండి చూస్తారు వటపత్ర సాయిని. ఆ వటపత్ర సాయియే ఈ సృష్టిని మళ్ళీ ప్రారంభిస్తాడు. సో ఆ విధంగా తయారైంది మన జీవితం. మనం ఒక డస్ట్ కంటే చిన్నది, ఇంకా డస్ట్కే డస్ట్ అంత చిన్న లైఫ్కి మనం ఉన్నాం. సరే, ఇప్పుడు మన క్వశ్చన్కి వద్దాం. మార్కండేయ మహర్షి అలా ఉన్న పర్సన్, ఆయనకు ఎవరిచ్చారు వరం? శివయ్య ఏమిచ్చినా అన్లిమిటెడ్గానే ఇస్తాడు. సప్త చిరంజీవుల్లో హనుమాన్, మనం పూజించే హనుమాన్ కూడా ఉన్నాడు. కానీ ఒక మహాయుగం మాత్రమే ఆయన కాలం. అదే వటపత్ర సాయిని కూడా చూసిన మార్కండేయ మహర్షి అలా ఉంటుంది. శివయ్య అన్లిమిటెడ్గా ఇవ్వడం అంటే. సో శివయ్య ఏది ఇచ్చినా అన్లిమిటెడ్గానే ఇస్తాడు. శివయ్య అక్కడ మనకు అన్లిమిటెడ్గా ఏదైనా ఇవ్వడానికి కూర్చుంటే మనం పోయి ఎలా ఉంది అంటే, ఈ అడుక్కోవడాలు ఎలా ఉన్నాయంటే, ఈ కోరికలు అడగడాలు ఎలా ఉన్నాయంటే, ఫ్యాక్టరీ ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి చాలా ఫ్యాక్టరీలు ఉన్న వాడి దగ్గరికి పోయి ఒక చాక్లెట్ అడిగినట్టుంది. శివయ్య గురించి తెలుసుకోండి ముందు, దెన్ శివయ్యని అడగడం ఎలా అడగాలో తెలుసుకోండి. సరే, ఆయన ఏం అడగాలో నేనే చెప్తాను. శివయ్యను ఏం అడగాలో కూడా నేనే చెప్తాను. ఎందుకంటే మీరంతా భక్తి మార్గంలో ఉన్నారు కాబట్టి నాకు నచ్చుతారు. ఏం అడగాలంటే, శివయ్య దండం పెట్టి శివయ్య నాకు ఏమి ఇవ్వాలి మీకే తెలుసు, నాకు ఏమీ తెలియదు, మీరే ఇవ్వండి అని అడగండి. అది తప్ప ఈ డస్ట్ జీవితంలో మీరు ఇంకేమేమో పెద్ద కోరికలు అనుకుంటున్నవి, అవి ఇంకెంత డస్ట్ అర్థం చేసుకోండి. అవి అడగండి, ఆయనే ఇస్తాడు. శివయ్యకే తెలుసు
మనకి ఏమి ఇవ్వాలో మనకి ఏమీ తెలియదు. ఇది ఎలా ఉంటుందంటే ఒక చిన్న పాపని చాక్లెట్ డబ్బా నుంచి చాక్లెట్స్ తీసుకోమ్మా అంటే ఆ పాప ఎన్ని చాక్లెట్స్ తీసుకుంటుంది? తన చేతిలో ఎన్ని పడతాయి అన్ని చాక్లెట్స్ తీసుకుంటుంది. అంటే గట్టిగా ఒక చాక్లెట్ తీసుకుంటుంది. అదే శివయ్య అదే షాప్ ఓనర్ రేపు తీసిస్తే 5-6 చాక్లెట్స్ ఈజీగా ఇస్తాడు. అందుకే మీరు అడగకండి, మీరు చెప్పండి, మీరే ఇవ్వండి అని చెప్పండి. అంతేకాని మీరు అడగకండి, ఎందుకంటే మనకు ఏం అడగాలో తెలియదు. సరే భక్తులారా, అరుణాచల శివ.